ప్రతి పేరెంట్ కామన్‌గా చెప్పే ప్రాబ్లమ్. అలాగే ప్రతి పిల్లాడికుండే చాలా కామన్ బిహేవియర్. దీని డిజార్డర్ అనే దానికంటే కూడా ఈటింగ్ ఇష్యూ అని చెప్పడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. దాని పేరే పైకా. ఈరోజు పైకా గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలేంటి పైకా అంటే? పైకా అంటే ఇంటేక్ ఆఫ్ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్స్. అంటే పౌష్టిక ప్రయోజనాలు లేని ఏ పదార్థమైన మనం దాన్ని పైకా అనొచ్చు. ఉదాహరణకి దాన్ని జియోఫేజియా అంటారు. మట్టి, ఇసుక, సున్నం ఇవన్నిటి కూడా జియోఫేజియా కింద తీసుకుంటాం. ఫాగోఫేజియా అంటే రైస్ తినడాన్ని. అలాగే కొంతమంది పిల్లలు జుట్టు, పెన్సిల్స్ని తినడం వల్ల లెడ్ పాయిజనింగ్ కావడం కానివ్వండి, అలాగే మెటల్స్ తినడము, చాక్ పీసెస్ని, పేపర్స్ని తినడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటివి, దుష్ప్రయోజనాలు ఏంటివి, అసలు ఎందుకు వాళ్ళకి అలా తినాలనిపిస్తుంది అంటే మెయిన్గా రక్తహీనత వల్ల వాళ్ళకి అలా ఫీలింగ్ అనేది ఉంటుంది మైండ్లో. తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఏముంది చాక్ పీస్ తింటే ఏమవుతుందిలే, పేపర్ తింటే ఏమవుతుందిలే, మట్టి తింటే ఏమవుతుందిలే అని. మనకు మట్టిలో ఉండే క్రిములు కానివ్వండి, కొన్నిసార్లు ఏ చిన్న గుండు సూదులు కానివ్వండి, లేదా కొన్నిసార్లు ఏదైనా బ్యాటరీస్ కానివ్వండి, ఇవన్నీ మింగడం వల్ల పొట్టలో ఉండే పేగులకు ఇబ్బంది కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలా కలిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు పేగులు మడతపడడం కానివ్వండి, వాటి వల్ల వాంతులు రావడము, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లోపలికి పేగులకు స్ప్రెడ్ అయిపోయి వామిటింగ్స్ రావనివ్వండి, డైరియా అంటే లూజ్ మోషన్స్ కావడం కానివ్వండి, కొన్నిసార్లు మోషన్లో బ్లడ్ పడడం కూడా జరుగుతుంది. మీకు ఇందాక చెప్పినట్టు కొంతమంది పిల్లలు పెన్సిల్స్ తింటుంటారు కదా, వాటి వల్ల లెడ్ పాయిజనింగ్ కూడా అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు పిల్లలు ఇలా చేస్తారంటే ఫస్ట్ కారణం రక్తహీనత అయితే, కొంతమందికి ADHD, ఆటిజం ఇలాంటి బిహేవియరల్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు కూడా ఇలాగ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే దీని ప్రతి పిల్లాడికి ఇలా బిహేవియరల్ డిజార్డర్ ఉండాల్సిన అవసరం లేదండి. మామూలు పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి మనం తిట్టడము, కొట్టడం లాంటివి చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూర్చోబెట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్ పద్ధతిలో పిల్లల్ని నచ్చజెప్పుకునే ప్రయత్నం అనేది చేసుకోవాలి. అలాగే రక్తహీనతకు సంబంధించిన ఐరన్ సిరప్స్ అన్నవి స్టార్ట్ చేసుకోవాలి. 4వది అండ్ ముఖ్యమైనది, డీవార్మింగ్ అన్నది చాలా ముఖ్యం.